ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. గురుగారు ఇంటికి కొన్ని సార్లు చెద పట్టేస్తూ ఉంటుందండి. ఎంత దాన్ని క్లీన్ చేసినా కూడా మాటి మాటికి వస్తూనే ఉంటుంది. అంటే అలా చెద వచ్చినప్పుడు మనకి దేనికన్నా సంబంధించి సంకేతం లాంటిది అది తెలుసుకోవచ్చు అంటారా? యూనివర్సల్ స్కానర్ అని జియోపతిక్ వాస్తు హ్మ్. అనే దాన్ని నేర్చుకున్న రోజుల్లో దీని గురించి ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అక్కడ చెద పడుతుంది అని విన్నాను. ఓకే. నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు ఉన్న చోట చెద పడుతుంది అని విన్నాను. హ్మ్. ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా మనం డెవలప్ చేసింది. హ్మ్. అంటే జియోపతిక్ వాస్తు లేకపోతే ఆ వాస్తు ఈ వాస్తు అని మనం డెవలప్ చేసాం వాటిని. హ్మ్. వేదిక్ వాస్తు పరంగా చూస్తే నివాసయోగ్యం కాని నేలలో మనం ఇంటిని నిర్మించాము అని చెప్పి. అంటే తేమ మనకి కింద నుంచి నీళ్లు ప్రవాహం లాంటివి అంటే ఉన్నప్పుడు కింద జీవరాశి ఉంది, చెద ఓకే. పురుగు ఆ తేమలోంచి ఆ మట్టిని పైకి తీసుకొచ్చి పుట్టల్లో పోసుకుంటూ ఉంటుంది. అంటే అక్కడ వాటర్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి పుట్టలు సంకేతాలు. హ్మ్. అక్కడ అవకాశం లేదు, మనం ఇల్లు కట్టేసాం. హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఆ జీవరాశి అంటే ఆ సాయిల్ అలాగే ఉంటుంది, తన తత్వాన్ని ఏం మార్చుకోదు. అప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగు దాన్ని తీసుకొచ్చి మనకి చెక్కలకు పోస్తూ ఉంటుంది. హ్మ్. అవి నివాసయోగ్యం కాదు కదా. నివాసయోగ్యం కాని ఇళ్ళని నిర్మించుకోవాలి అనుకున్నప్పుడు దానికి శాస్త్రం ఏం చెప్తుంది? నిలువెత్తు మట్టిని తీసేసి, హ్మ్. అంటే సుమారు నిలువెత్తు అంటే ఇప్పుడు మనం నేను ఎంత ఉన్నానో అంత అనుకుంటాం. హ్మ్. ఇప్పుడు నాది 5.5 అడుగులు. అంటే అప్పుడు అంటే వేదంలో చెప్పబడినప్పుడు ఒరిజినల్గా నిలువెత్తు అంటే 12 అడుగులు. అప్పట్లోనే 12 ఆజానుబాహులు అడుగులు వాళ్ళు. అంటే 12 అడుగుల లోతు మట్టి తీసి కొత్త మట్టిని వేసి, అంటే నీకు నివాసయోగ్యమైనటువంటి మట్టితో నింపి శంకుస్థాపన చేసి ఓహ్! నివాసయోగ్యమైనటువంటి ఇంటిని వాస్తుపరంగా నిర్మించినప్పుడు నీకు ఇలాంటి సమస్యలు రావు. ఇప్పుడు కట్టడానికి యోగ్యమైందో లేదో చూస్తున్నారు, చెరువు పక్కన ఈ కట్టేస్తున్నారు. హ్మ్. అవి నివాసయోగ్యం కాదు కాబట్టి అక్కడ చెదలు వస్తున్నాయి. హ్మ్. అంటే ఒక రకంగా చెబితే నిజంగా అది దానివల్ల చెడు జరుగుతుంది కాబట్టి అది నకారాత్మక శక్తి హ్మ్. అని మనం పైన అంటే చాలా రకాల ఆబ్జెక్ట్స్ పెడుతూ ఉంటారు. ఇది స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఇది నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది అని పెడుతూ ఉంటారు. హ్మ్. రూట్లో మూలంలో లేని బలాన్ని నువ్వు పైన ఎంత మేకప్ చేస్తే మాత్రం నిలబడుతుంది. హ్మ్. ఇది కరెక్ట్ కాదు. అందుకని కానీ ఇప్పుడు అపార్ట్మెంట్స్ కల్చర్ మనకు తెలియదు. ఇల్లు బాగుందా తీసేసుకుంటాము. సో అలాంటిది మరి ఆ చెదలు వచ్చేస్తున్నప్పుడు ఏం చేసుకోగలం అంటారు అలాంటి టైంలో? ఇక అంటే ఇప్పుడు నేను 40+ అమ్మా హ్మ్. నా ఏజ్. మా ఇల్లు నిర్మించి సుమారు అంతే 40 ఇయర్స్ అయింది. హుహు. అప్పుడు మేము మా ఇల్లు కట్టినప్పుడు అప్పుడు మాది పాక, తాటేకులతో కట్టినటువంటి పాకలు ఉండేది. దాంట్లో వాడినటువంటి దుంగలతోటే గుమ్మాలు చేయించడం జరిగింది. అంటే సుమారు 40 సంవత్సరాల పాటు ఆ గుమ్మాలు ఏవి డ్యామేజ్ అవ్వలేదు. మొన్న ఎప్పుడో ఒక గుమ్మం ఒకటి డ్యామేజ్ అవ్వటం మొదలుపెట్టింది. అంటే డ్యామేజ్ అవుతుంది అంటే జీర్ణ వ్యవస్థ కోల్పోతుంది కాబట్టి చెద తినడానికి యోగ్యమై ఉంది. హ్మ్. కానీ గోడలు ఎక్కడన్నా ఇబ్బంది పడ్డాయా అని చూసాం. గోడలు ఎక్కడ అంటే దాంట్లో ఉన్నటువంటి జీవశక్తి అయిపోయింది కాబట్టి దాన్ని చెద తినేస్తుంది ఓకే. అంతే. అది మనం తీస్తున్న కొద్దీ ఇంకా వస్తుంది అంటే అది నివాసయోగ్యం కాదు. మనం స్టాండర్డ్గా ఇంకోటి ఏదో చేయాలి. హ్మ్. దానికి అంటే నేను కొన్ని పరిహారాలు చెప్తూ ఉంటాను. నకారాత్మక శక్తి అధికంగా ఉన్న చోట సూర్యుడి యొక్క ఆరాధన, సూర్య యంత్ర ప్రతిష్ట, సూర్య హోమం చేయడం ద్వారా కొంతవరకు ఒక శక్తిని తీసుకురావచ్చు అక్కడ. మహాసౌర హోమం అంటాం. అవి చేయిస్తే అంటే ఈ సంవత్సరం ఇవాళ చేశాను. హ్మ్. ఒక సంవత్సరం పాటు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంటే ఎవరిళ్ళలో వాళ్ళే చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అలాగే చెడిపోయినటువంటి గుమ్మాలని తీసేయాలి. అంటే జీవం కోల్పోయినాయి. హ్మ్. అంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పూర్వం ఒక కలపని బాగా ముదర కలపల్ని స్టోర్ చేసి చాలా సంవత్సరాలు పక్కన పెట్టిన తర్వాత వాటిల్ని కట్టడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు ఆరుదల లేదు, ఎక్కడికక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. హ్మ్. కాబట్టి పచ్చి చెక్కలనే పెట్టేస్తున్నారు. ఆ తడి మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చెద పట్టేస్తుంది, తీసి పాడు చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ప్రాబ్లం లేదు, అంత మార్బుల్ గుమ్మాలు వాడేస్తున్నారు. హ్మ్. కానీ అక్కడ ఉన్నటువంటి చెద అలాగే ఉంటుంది. అది వేరే వాటిని పాడు చేస్తూ ఉంటుంది. హ్మ్. మార్చడానికి గుమ్మాలు లేవు. అవును. కానీ మరి ఏం పాడవుతుందంటే మన అల్మరలో ఉన్నటువంటి డాక్యుమెంటేషన్ పేపర్లు అవి పాడు చేస్తున్నాయి. హ్మ్. అది మనం దాన్ని మరి ఎలా నిర్మూలిస్తారు అంటే ఇక దైవశక్తిని శరణు వేడుకోవడం అంతే. హ్మ్. ఆ ఇంట్లో నిత్యం అనునిత్యం చేసేటువంటి కర్మలు సత్కర్మలై ఉండాలి. హుహు.
ఇక ఆ చెద అలాగే ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేము. ఆ కొంచెం సెక్యూర్డ్గా ఎక్కడైనా మంచి ప్లేసుల్లో వాటిని పెట్టుకోవడం చెయ్యాలి రెగ్యులర్గా. అంటే ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయో అక్కడ అద్భుతమైనటువంటి ధనాత్మక శక్తి ప్రవేశిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కానీ ప్రారంభంలో మూలాన్ని బాగు చేయకుండా మీరు పైన ఎంత బాగా చేసినా కొంతవరకే. ఇప్పుడు మీరు థాయిలాండ్లో బిల్డింగ్స్ చూశారు, భూకంపం వచ్చింది, దానికి కారణం వాళ్ళు చాలా అభివృద్ధి చెంది ఉన్నారు. ఎందులో అంటే టెక్నాలజీలోను లేకపోతే లివింగ్ లైఫ్లోను ఎంజాయ్ చేయటంలోనూ అభివృద్ధి చెందున్నారు. కానీ సెక్యూరిటీలో లేవు. మనకు ఆ ఇబ్బందులు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన ప్రాంతాల్లో భూకంపాలు కానీ ఇలాంటి విపత్తులు చాలా వరకు తక్కువ. ఎందుకంటే మనం కొంచెం శాస్త్రము, ధర్మము వీటి మీద నడుస్తూ ఉంటాం. అందుకని శంకుస్థాపన అంటే మీకు తెలిసిందేంటి? అంటే గొయ్యి తవ్వుతారు, అందులో మనకి పూజ చేస్తారు. అదే 2 ఇటుకలు పెట్టి నవరత్నాలు, నవధాన్యాలు, ఒడ్లు, కొబ్బరికాయలు వేస్తారు. కాదు, శంకువు అనే ఒక డివైన్ ఎనర్జికల్ పార్ట్ శంకు అని ఉంటుంది. దాంట్లో నవరత్నాలు, నవధాన్యాలు, నవపాషాణాలు వేసి దాన్ని ప్రతిష్ఠిస్తారు. దాన్ని అందుకని ప్రతిష్ఠ, స్థాపించం. అంతేగాని కొబ్బరికాయలు కొట్టడం కోసం భూమి పూజ, అది భూమి పూజ. అమ్మ నేను నివాసయోగ్యంగా మార్చుకుంటున్నాను, అనుగ్రహించాను. శంకుస్థాపనలు జరగట్లా. శంకుస్థాపన అనేది ఎందుకు పెట్టారు? అదొక బేరింగ్ అయి ఉండి దిక్కులని బ్యాలెన్స్ చేస్తూ చాలా పెద్ద క్రతువు. అది శాస్త్రీయంగా ఎవరు చేయట్లేదు. అందుకని ఆ వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతున్నారు. మీరు చెప్తుంటే ఒక్కొక్క దానికి తెల్లబోవాల్సి వస్తుందండి. నిజమే కదా అన్నట్టుగా. దానివల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ చాలా. అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే సామెత ఊరికే రాలేదు. ఇల్లు కట్టడం అంటే అంత ఆషామాసి ఏదో 4 గోడలు లేపి పైన ఏదో దోలాలు వేసి ఆకులు కప్పేది కాదు. ఇల్లు కట్టడం అంటే చాలా, అంటే అంత గమనించి చేసేవారు కాబట్టి వాళ్ళు చాలా. అప్పట్లో కట్టిన ఇళ్ళు 200 ఏళ్ళు, 300 ఏళ్ళు ఎలా ఉన్నాయి? సిమెంటు, ఐరన్లు లేకుండా కట్టిన కట్టడాలు ఎప్పటికీ ఉన్నాయంటే వాళ్ళు ఎంత ఆలోచించుంటారు, ఎంత బాగా చేసుంటారు. అది కోల్పోయాం మనం, ఏదో లేపేస్త్రం అయిపోతుంది. అయితే మొత్తం మీద అయితే ఈ చెదలకి ఇంకా నివారణ అంటూ ఇంకేం లేదు. ఎప్పుడు కూడా ఇంకా పెస్ట్ కంట్రోల్ తోటి మనం స్ప్రేస్ చేయించుకుంటూ ఇలానే తాత్కాలికంగా ఉండుబడింది. దాని పై పూతలు పూసుకుంటూ వెళ్తున్నాం. రూట్ కాజ్ వెతికి, అంటే ఆల్రెడీ కట్టేసిన పాత అపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికి లైఫ్ 14 ఏళ్ళు 15 ఏళ్ళు తర్వాత మళ్ళీ పడగొట్టి మళ్ళీ కడతారు కదా. ఈసారి అన్న కొంచెం జాగ్రత్తగా కట్టుకోండి, పర్వాలేదు. అంటే ప్రతి 11.5 సంవత్సరాలకు ఒకసారి వాస్తుల్లో దిక్కులు మారిపోతుంటాయి. అవునా అండి? స్టాండర్డ్గా ఉండవు, మారుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి వాస్తు పుస్తకాల్లో రాసినట్లు ఉండవు. ఇది వేదంలో ఉంటుంది. ఎవ్రీ 11.5 ఇయర్స్కి ఒకసారి ఇవాళ మనం ఈశాన్యం, ఆగ్నేయం అనుకుంటున్న దిక్కుల్లో, నార్త్ సౌత్ దిక్కుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. కొంచెం జరుగుతుంది ఇలాగని చెప్పేసి. మనకు సూర్యుడే ఒక చోట స్టాగ్నెంట్ గా ఉండట్లేదు, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భూమి ఉంది. మరి ఉత్తరాయణం, దక్షిణాయనం ఉన్నప్పుడు తూర్పు ఇదేని ఎలా చెప్పగలుగుతున్నాం? నార్త్ సౌత్ ని బేస్ చేసుకున్నాం. వీటిలో కూడా మార్పులు వస్తాయి. మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ లో కింద మార్పులు వస్తూ ఉంటాయి ఎవ్రీ 11.5 ఇయర్స్కి ఒకసారి. దీని మీద చాలా అధ్యయనం చేయాలి. చాలా ఉందండి నిజంగా తెలుసుకోవాలంటే దీని గురించి డీప్ గా. సో ఇలాంటి వాళ్ళ రాకతో మాకు కాస్త అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన తెచ్చుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. మార్పు వస్తుంది. ఈ ఇంట్లో నాకు బాగాలేదు, మేము చాలా 10 ఏళ్ళుగా ఉన్నాం, ఇంకొక 1 ఇయర్ ఉండండి, వాస్తులో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీకు పని చేయని ఇల్లు మళ్ళీ పని చేస్తుంది. ఓకే నిజమేనండి, మారుతుంది అని చెప్పేసి అన్నారు కదా. మారుతుంది, డెఫినెట్ గా మారుతుంది. ప్రతినిత్యము కూడా పంచోపచారాలు కానీ షోడశోపచారాలతో కానీ నిత్యము ధూపదీప నైవేద్యాలతో పూజలు చేయండి. అందులో అద్భుతమైనటువంటి ధనాత్మక శక్తి ఏర్పడి మీకు మార్గం దొరుకుతుంది. అంటే చెద ఎలా వెళ్ళిపోతుంది అనే మార్గం మీకే దొరుకుతుంది. మీకు అర్థమవుతుంది, మీకే అర్థమవుతుంది. నాకు అర్థం కాదు, నేను బయట నుంచి వస్తాను, వాస్తు సిద్ధాంతిని, ఇది తప్పు ఉంది, ఇది పగల కొట్టండి, ఇంకోటి కట్టండి అంటాను. కాదు, మీకే అర్థమవుతుంది. ప్రతి గంటప్పుడు నాకు ఏదైతే జ్ఞానం ఉందో అది మీకు వస్తుంది నెమ్మదిగా. మీరుంటున్న ఇంటి గురించి మీరు అధ్యయనం. మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, ఆవాసము. నీకు నువ్వు దగ్గరికి వెళ్తే నీ ఇంట్లో వస్తున్నటువంటి సమస్యకి పరిష్కారం నీ దగ్గరే ఉంటుంది, నా దగ్గర కాదు. దానికి కూడా దగ్గరగా వెళ్ళండి. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచించండి, దారి దొరుకుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. తెలియని ఎన్నో విషయాలు సరికొత్త కోణంలో మా అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. సూర్యసుంతలే.